అంటే కేవలం మనుష్యులే కాదు, 2 కాళ్ళున్న మనుష్యుల నుంచి 4 కాళ్ళున్నటువంటి జంతువుల నుండి అన్నీ సంతోషంగా ఉండడానికి కావలసినటువంటి వ్యవస్థ ఎక్కడ ఏర్పాటు చేయబడినది అంటే ఒక్క భారతవర్షము, భరతఖండము ఇక్కడే. అందుకే ఇక్కడ కర్మానుష్ఠానం చేసినటువంటి వాడు ఇంద్రుడు కాగలడు, దేవత కాగలడు. ఇక్కడ కర్మానుష్ఠానం చేసి భక్తితో కూడినటువంటి కర్మాచరణము చేత ప్రీతి చెందినటువంటి భగవంతుని చేత అనుగ్రహింపబడిన జ్ఞానము వలన ఇక మళ్ళీ పుట్టవలసినటువంటి అవసరం లేకుండా పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని పొందగలడు. కాదు, ఇంత గొప్ప ప్రదేశంలో పుట్టి కర్మాచరణం చెయ్యడానికి, ఆచారకాండ పాటించడానికి కావలసినటువంటి యోగ్యతని పొంది కూడా ఏ విధమైనటువంటి కర్మాచరణము చెయ్యకుండా తిరియక్కుగా వెళ్ళిపోగలడు. తిరియక్కంటే భూమికి అడ్డంగా పుట్టి అడ్డంగా పెరుగుతుంది, అంటే వెన్నుపాము అడ్డంగా ఉంటుంది. అడ్డంగా ఉండి అడ్డదిడ్డంగా తిరిగేటటువంటి ప్రాణిగా మళ్ళీ కొన్ని కోట్ల జన్మల పాటు పునరపి జననం, పునరపి మరణం, పునరపి జనని జఠరే చైనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పాహిమురారే అంటారు భజగోవిందంలో. అలా కొన్ని కోట్ల జన్మల పాటు తిరియక్కుగా వెళ్ళిపోగలడు. ఇక్కడ వచ్చినటువంటి వాడెవరున్నాడో మనుష్యునిగా పుట్టడం అంత గొప్ప విషయం. ఇది ఏ ఇతర ప్రాణికి లేనటువంటి ప్రత్యేకాధికారం.